శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 24 చాప్టర్లో 37 శ్లోకా నుంచి ఎప్పుడైతే దేవతలందరూ కూడా బ్రహ్మ ఒక ఉపాయాన్ని అనుసరించి ఆ దదీచి దగ్గరికి వచ్చి తన ఒక అస్థికలు ఇమ్మని వేడుకున్నారు. దానికి తగ్గట్టుగానే మారు మాట మాట్లాడకుండా వెంటనే తన శరీరాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయాడైతే భర్త ఆజ్ఞ మేరకు ఎప్పుడైతే సువర్చ ఆయన భార్య లోపలికి వెళ్ళిందో ఆవిడ కాసేపు అయిన తర్వాత గృహకార్యాలన్నీ చూసుకుని బయటకు వచ్చినప్పుడు చూస్తే అక్కడ ఆయన భర్త శరీరాన్ని విడిచి ఉన్నాడు. అందుకని ఆవిడ ఆశ్చర్యానికి లోబడిందంటే దేవతలు ఇటువంటి కార్యాన్ని ఎలా చేస్తారు వాళ్ళ స్వార్థం కోసము అని. జ్ఞాత్వా చ తత్సర్వమిదం సురాణాం కృత్యం తదానిం చాచుకోపసాధ్వి దదౌ తదా శాపమతీవారుష్టా తేషాం సువర్చా ఋషివర్య భార్య. దేవతలు ఇలా చేసిన కార్యాన్ని తెలుసుకుని ఆ సాధ్వీమణి చాలా కోపానికి లోబడింది. అందుకే ఆ ఋషివరుడు యొక్క భార్య అయిన సువర్చ ఇంతలాగా కోపానికి బాధకి లోబడి కారణంగా వాళ్ళకి శాపం ఇవ్వటానికి పూనుకుంది. సువర్చో ఉవాచ అహోసురా దుష్ట తారాశ్చ సర్వే స్వకార్యా దక్ష అబుద్ధ్యాశ్చాలుబ్ధాః తస్మాచ్చ సర్వే పశవో భవంతు సేంద్రశ్చ మేధ్యా ప్రభూతి యువాచ. అయితే సువర్చ దేవగుణం అందరినీ కూడా మీరు అత్యంత దుష్టులు, మీ స్వలాభం కోసం దాన్ని సాధించుకోవటం కోసము ఇట్లాగా అజ్ఞానుల్లాగా లోభత్వంతో ఇలాగా మీరు ఇంద్రుడితో సహితంగా సకల దేవతలు కూడా ఇటువంటి నీచ కృత్యాన్ని పశువుల్లాగా చేశారు. అందుకే మీరందరూ కూడా పశువుల్లాగా మారిపోండి అని అనింది. ఏవం శాపం దదౌ తేషాం సురాణాం సా తపస్విని సశక్రాణాం చ సర్వేషాం సువర్చ మునికామిని. ఈవిడి ఎప్పుడైతే మీరందరూ కూడా వెంటనే పశువుల్లాగా మారిపోండి అని చెప్పిందో ఆ తపస్వీమణి ఆ ముని యొక్క భార్య సువర్చ ఇంద్ర సహితంగా వాళ్ళందరినీ కూడా శాపం ఇచ్చేసింది. అనుగంతుం పతాలేర్కమతే సా పతివ్రత చింతాం చక్రే సమేధోభిః సుపవిత్రేర్ మనస్విని. చేసేదేమీ లేక తన భర్త ఎలా అయితే వెళ్ళిపోయాడో అలాగే తన భర్తను అనుసరించి తను కూడా పతివ్రత ధర్మంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన వెనకాలే వెళ్ళిపోవాలనుకుని తన చితిని తానే పేర్చుకోవటానికి పూనుకుంది. తతో నభోగిరా ప్రాహ సువర్చాత మునిప్రియాం అశ్వాస్యయంతి గిరీశ ప్రేరిత సుఖదాయిని. ఇదే సమయంలో అక్కడ ఒక్కసారిగా శివ ప్రేరణగా పరమాత్మ ఒక ఇచ్ఛానుసారంగా అక్కడ మళ్ళీ సుఖప్రదమైన ఒక ఆకాశవాణి అన్న పలుకులు వినిపించాయి. అది ఆ ముని భార్యకి వినిపిస్తూ ఆకాశవాణ్య ఉవాచ సాహసం నా కురు ప్రాజ్ఞే శృణు మే పరమం వచః ముని తేజస్వా దుధురే తదుపాధత్య యత్నతః తతః స్వాభిష్టచరణం దేవీ కర్తుం త్వమర్హసి సగర్భానా దేహేదా గాత్రామితి బ్రహ్మ నిషేధనం. ఆకాశవాణి మళ్ళీ ఇలా ఆవిడికి ఇలా చెప్పింది, ఓ ప్రాజ్ఞురాల అంటే జ్ఞానవంతురాల, ఇట్లాంటివి నువ్వు సాహసం చెయ్యకు, నా పలుకులు జాగ్రత్తగా విను. నీ యొక్క గర్భమందు తేజస్సు స్థితమై ఉన్నది ఆ మునిది, గర్భరూపంలో ఇంకా ముని తేజస్సు ఇంకా నీలో ఉన్నది. అందుకు నువ్వు దీన్ని ప్రయత్నం నుంచి విరమణ చేసుకో. ఆ తేజస్ అంటే ఓ బిడ్డని నువ్వు కనబోతున్నావు. అందుకే దేవి నువ్వు నీ అభిష్ట కార్యాన్ని అన్నిటినీ నువ్వు నెరవేర్చుకోవటానికి ఈ బిడ్డ శిశువు జననం అన్నది జరగాలి. అందుకే నీ గర్భంలో ఆ శిశువు ఉన్నాడు కాబట్టి నువ్వు ఈ శరీరాన్ని త్యాజించకు. ఇక్కడ తర్వాత అంటే ఆ బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేసుకోవచ్చు. గర్భవతి అయిన స్త్రీ తన శరీరాన్ని ధరించే ఉండాలి కానీ శరీరాన్ని విడవకూడదు. అందుకే ఇక్కడ నువ్వు శాస్త్రాలు ఎవరికి చెప్తున్నాయి, గర్భవ స్త్రీని అట్లా వెళ్ళమని చెప్పలేదు. అందుకే నువ్వు అలా చెయ్యొద్దు, ఇది వేదాల్లో కూడా చెప్పబడి ఉన్నది అన్న ఆకాశవాణి చెప్పింది. నందీశ్వర ఉవాచ ఇత్యుక్త్వా సా నభూవాని విరరామ మునీశ్వర
తాం శ్రుత్వా సా మునేః పత్ని విస్మితా భూక్షణం చ సాం. ఆ మునీశ్వర, ఎలా అయితే ఆకాశవాణి వినేసరికి ఆవిడ క్రోధంతో ఉంది, వీళ్ళకి శపిచ్చేసింది, ఆవిడ కూడా శరీరాన్ని చాలించాలనుకుంది. అప్పుడు శాంతించింది, గర్భంలో శిశువు ఉన్నాడని. అందుకుని ఆశ్చర్యానికి లోబడిపోయింది ఆవిడ. సువర్చాసా మహాసాధ్వి పతిలోకామభిప్సతి ఉపవిశ్య శమనా భూయ సోదరం విదధార. అక్కడ అంటే ఇక్కడ తన భర్త వెళ్ళిపోయాలి, వెళ్ళిపోయిన చోటికే తాను వెళ్ళిపోవాలనుకుంది. కానీ ఆ మహాసాధ్వీమణి ఎప్పుడైతే ఈవిడ ఇంతలాగా నీ గర్భంలో శిశువు ఉన్నాడు, దాన్ని ఇప్పుడు నువ్వు అలా వెళ్ళకూడదంటే ఈవిడ ఎంతైతే సాధ్వీమణియో దానికి తగ్గట్టుగా ఆవిడ కాస్త ఆశ్చర్యానికైతే లోబడింది క్షణకాలం. కానీ వెంటనే ఇప్పుడు గర్భస్థ శిశువుతో వెళ్ళకూడదన్నారు. అందుకు నువ్వేం చేసింది, అక్కడే ఉన్న ఒక రాయిని తీసుకుని తన పొట్టని తానే చీల్చేసుకున్నది. నిఘర్తో జఠరాస్తస్య గర్భే మునివరస్య సహ మహాదివ్యా తనర్ధూర్ దీప్తో భాసం చైశ్చ దిశో దశ సాక్షాత్ రుద్రావతారోऽసौ దదీచి వరతేజసః ప్రాదుర్భూతః స్వయం తాత స్వలీలాకరణీక్షమః. ఎప్పుడైతే ఆవిడ పొట్టని ఆ రాయితో చీల్చేసుకున్నదో, అంటే ఇక్కడ ఆవిడ ఒక్క క్షణం కూడా భర్తకి దూరమై ఉండాలని అనుకోలేదు. అందుకే ఇక్కడ సతీ సాధ్వి అన్నారు. అందుకే ఇక్కడ మళ్ళీ ఎవ్వరి మీద ద్వేషం కాదు, కాకపోతే తన భర్త పాతివ్రత్య ధర్మానికి కట్టుబడి ఉన్న కారణంగా తనకి అలా వెళ్ళిపోవాలని అనుకుంది. అందుకని వెంటనే తన ఉదరాన్ని తాను చీల్చేసుకున్నది. ఇక్కడ ఒక్కసారిగా ఉదరాన్ని ఆ పొట్టను ఎప్పుడైతే రాయితో చీల్చేసుకున్నదో, పరమ దివ్యమైన ఒక శరీరము, కాంతివంతమైనది, అమును ఒక పుత్రుడు ఉద్భవించాడు. అక్కడ రాగానే ఎలా ఉన్నాడు అంటే ఆ తేజస్సు అన్ని వైపులా దశ దిశలు వ్యాపింపజేసి ప్రకాశింపచేస్తున్నట్టుగా ఉన్నాడు. ఆ దదీచి యొక్క ఉత్తమమైన తేజస్సు కారణంగా దాంతో ప్రాదుర్భవించిన ఆ పుత్రుడు లీల ఎవరు, మళ్ళీ ఇక్కడ కూడా ఉద్భవించేది ఎవరు అంటే ఆ పరమేశ్వరుడే. అందుకే ఆ లీలగా చేస్తున్న ఆ పరమేశ్వరుడు సమర్థ సాక్షాత్ రుద్ర రూపంతో అక్కడ అవతరించాడు. తం దృష్ట్వా సాసూతం దివ్యం స్వరూపం మునికామిని సువర్చాజ్ఞాయ మనసా సాక్షాదృద్భవతారకం. ఆ మునిపత్ని అయిన సువర్చ ఎప్పుడైతే ఆ దవ్య రూపం తీసుకున్న ఆ పుత్రుణ్ణి చూసిందో, ఆ మనస్సులో సాక్షాత్ రుద్రుడవతారమే అని ఆవిడికి అర్థమైపోయి ఆవిడ చాలా ఆనందానికి లోబడింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నిజంగా మనకు అర్థం చేసుకోవాలనిపిస్తే ప్రతి దాంట్లో కూడా గూఢార్థాలు ఉన్నట్టుగా ఉంటాయి. ఇప్పుడు నీ ఒక్క ఉదరంలో శిశువు ఉన్నాడు అంటే ఆవిడ పుట్టేంత వరకు ఆగచ్చు కదా, ఎందుకు ఆగలేదంటే ఇక్కడ మళ్ళీ పరమాత్మ ఇచ్చ. ఇక్కడ మళ్ళీ లౌకికంగా మనలాంటి జీవులు ఏదో కాలచక్రంలో భ్రమిస్తూ భ్రమిస్తూ ఉద్భవించినట్టు కాదు కదా, అక్కడ పరమాత్మే ఉద్ధరింపబడేలాగా ఉద్ధరింపజేయటానికి తాను వస్తున్న అవతారము. అందుకుని సంకల్ప మాత్రంతో సర్వాన్ని సృష్టించగలిగిన వాడు, అందుకుని ఉదరంలో ఉన్నాడని తెలియటం, వెంటనే ఆ ఉదరాన్ని మళ్ళీ చీల్చుకుని వచ్చేయటం అన్నీ జరిగే లీలా. ఇక్కడ మళ్ళీ ఆ ఒక్క ముని యొక్క భార్య, అందుకని మనకి ఎలా అయితే సహవాసం కారణంగా కొన్ని కొన్ని మనకి ఎలా అయితే జ్ఞానాలు లభిస్తూ ఉంటాయో, పుణ్యకర్మల కారణంగా ఆ పుణ్యం వాళ్ళు చేస్తున్నది చూసిన కారణంగా ఎంతో దివ్యమైన తేజస్సుతో కూడుకున్న ఆ పుత్రుడు కలిగాడు అంటేనే ఎక్కడో ఆ అనుగ్రహం ఉన్న కారణంగా, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ అవతరించడే పరమాత్మ. మళ్ళీ ఒక ప్రదేశానికి మళ్ళీ ప్రదేశాల్లో ఉన్న మళ్ళీ ఆ తల్లిదండ్రులకే పుట్టాలి అన్నది కూడా ప్రతీదీ కూడా అక్కడ మళ్ళీ పాప పుణ్యాల బట్టే ఉంటుంది. అందుకే ఇక్కడ ఆవిడ ఆ సాక్షాత్ పరమాత్మ అవతారమే అని అర్థం చేసుకుని వెంటనే ఆయనకి ఆనందంగా నమస్కరించుకున్నది. ప్రహృష్టా భూన్మహాసాధ్వి ప్రణమ్యాశు నునావస స్వహృది స్థాపయామాస తత్స్వరూపం మునీశ్వర సువర్చా తనయం తం చ ప్రహస్య విమలీక్షణ జనని ప్రాహ సుప్రీత్యా పతిలోకమభిప్సతి. అందుకే మునీశ్వర, ఆ మహాసాధ్యమని త్వర త్వరగా ఆయనకి నమస్కరించి ఆయనకి స్థుతులు చేసి వెంటనే ఆ స్వరూపానికి తన హృదయంలో స్థాపింప చేసుకుని వెంటనే తన భర్త ఎక్కడికి దదీచి వెళ్ళిపోయాడో అది తెలుసుకుని అక్కడికి వెళ్ళాలన్న కోరికతో వెంటనే సువర్చ కూడా నవ్వుతూనే ఆ
కొడుకుతో మళ్ళీ ఉద్భవించిన ఆయనకి పరమాత్మ అని తెలిసే ఆయనకి నమస్కరించుకుని మళ్ళీ తనతో ఇలా చెప్తుంది. సువర్చ ఉవాచ హే తాత పరమేశాన చిరం తిష్టాస్య సన్నిధౌ అశ్వస్త్యస్య మహాభాగా సర్వేషాం సుఖదో భవేహ మమాజ్ఞాపయ సుప్రీత్యా పతిలోకాయ చాధునా తత్రస్తాహం చ పతినా త్వం ధ్యాయే రుద్రరూపిణం. ఆవిడ వెంటనే ఆయనతో ఇలా చెప్పింది సువర్చ, ఓ తాత, ఓ పరమేశ్వర, ఓ మహాభాగా, నువ్వు అంటే ఇక్కడ చాలా చక్కగా ఎన్నో చేస్తున్న వాడివి. ఇక్కడ దగ్గరలోనే ఒక వృక్షం ఉన్నది, అందుకుని దాని దగ్గరికి వెళ్ళి అందరికీ సుఖాలనివ్వు. నన్ను మాత్రం నా భర్త వెళ్ళిన ఆ లోకానికి వెళ్ళటానికి ఆజ్ఞ నాకు కూడా ఇవ్వు, నాకు కూడా ఆ వరాన్ని ప్రసాదించు. అందుకే ఆవిడ మళ్ళీ మళ్ళీ తన భర్త దగ్గరికే వెళ్ళాలన్న దృఢ నిశ్చయంతో ఆ రుద్ర స్వరూపంలో వచ్చిన ఆయన్నే ధ్యానిస్తూ అక్కడలాగే ఉండిపోయింది. అంటే ఇక్కడ జ్ఞానం ఏ స్థితిలో ఉంది అంటే, ఇప్పుడు మనకి అజ్ఞానం అన్నది ఎలా ఉంటుందంటే, ఇది నాది, ఇది నాది, నేను కన్నాను కాబట్టి సర్వ హక్కులు నాకే, నేనే అనుకుంటాం. కానీ ఇక్కడ పరమసాధ్య అని, జ్ఞాని అని, ప్రాజ్ఞాని ఇవన్నీ ఇవిడికి ఎందుకు చెప్పారంటే, తన ఉదరం నుంచి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఈ అంశ అన్నది పరమాత్మ అంశ. అందుకని ఆయనకి నమస్కరించి ఆయనకి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పటమే కాకుండా, మీరు ఆజ్ఞ ఇస్తే నేను నా భర్త ఉన్న స్థానానికి నేను వెళ్ళిపోతానని పరమాత్మ స్వరూపంగా భావించి పరమాత్మ స్వరూపంగా గ్రహించగలిగే స్థితిలో ఉన్నది. అందుకే ఆయన్నే ధ్యానిస్తూ ఉండిపోయింది. నందీశ్వర ఉవాచ ఇత్యేవం సా భభాషేత సువర్చ తనయం ప్రతి పతిమన్వగమత్సాధ్వి పరమేణ సమాధిన. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఈ ప్రకారంగా మునీంద్ర సాధ్వీమణి అయిన సువర్చ తన పుత్రుడితో ఇలా చెప్పి అక్కడ మళ్ళీ చాలా ఉత్కృష్టంగా సమాధి ద్వారా తన పతినే అనుసరించి తను వెళ్ళిపోయింది. ఏవం దదీ చ పత్ని సా పతినా సగంతా ముని శివలోకం సమాసాద్య శిషేవే శంకరముధా. ఓ ముని, ఈ ప్రకారంగా దదీచి భార్య అయిన సువర్చ శివలోకంలోకి వెళ్ళి ఆయన భర్త దగ్గరికి వెళ్ళి నివాసంగా ఉంటూ ఆనందపూర్వకంగా ఆ పరమేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉన్నది. ఏతస్మిన్నంతరే దేవాః సేంద్రాశ్చ మునిభిః సహ తత్ర జగ్మాత్ ముస్తవర తాత ఆహుత ఇవ హర్షితాః. ఈ ప్రకారంగా అక్కడ ఇంద్ర సహితంగా దేవతా గణములు, మునులు అందరూ కూడా అక్కడ చాలా ఆనందంగా చాలా త్వరగా అక్కడికి చేరుకున్నారు. హరిబ్రహ్మ చ సుప్రీత్యావతీర్ణ శంకరం భువి సువర్చాయాం దదీచాద్వా యయతు స్వాగణీః సహ. ఆ పరమేశ్వరుడు అంశ దదీచి సువర్చుల ఒక పుత్రుడిగా సువర్చ యొక్క గర్భంలో పుత్ర రూపంలో ఆ భూమి మీద జన్మ తీసుకుని అవతరించాడు. అది తెలుసుకుని ఆనందంతో బ్రహ్మ విష్ణు వీళ్ళందరూ కూడా గణాల సహితంగా అక్కడికి చేరుకున్నారు. తత్ర దృష్ట్వావతీర్ణాతం మునిపుత్ర త్వమాగతం రుద్రం సర్వే ప్రణేముశ్చ తృష్టూవుర్బద్ధపాణయః. ఆ గణముల సహితంగా ఆనందంగా అక్కడికి వీళ్ళందరూ వచ్చారు. మునిపుత్ర రూపంలో ఉన్న పరమేశ్వరుడు యొక్క అవతారాన్ని చూసి అక్కడ మళ్ళీ వీళ్ళందరూ కూడా నమస్కరించి చేతులు జోడించుకుంటూ ఆయన్ని స్తుతించారు. తదోత్సవో మహానాసి ద్వేన ముని సత్తమ నేదుర్దందు భయస్తత్ర నర్తక్యో నృతుర్ముధా జగృర్గంధర్వపుత్రాశ్చ కిన్నరా వాద్యవాదకాః వాదయామాసురమరాః పుష్పవృష్టిం చ చక్రిరి. ఓ మునిసత్తమ, ఆ సమయంలో దేవతల యొక్క ఉత్సాహంలో వీళ్ళందరూ ఉత్సవంలా చేసుకుంటూ ఉంటే ఆకాశం నుంచి ఇట్లాంటి వాయిద్యాలు, మృదంగాలు, అలాగే అవన్నీ కూడా పుష్పవర్షాన్ని కురిపిస్తూ నృత్యాలు చేస్తూ గానాలు చేస్తూ గంధర్వులు వీళ్ళందరూ కూడా కిన్నరులు కూడా ఆనందంగా ఆ ఉత్సవంలో పాల్గొని ఉన్నారు. దదీచేహ పిప్పల పితుర్ విలసంతం సుతం చతం సంస్కృత్య విధివత్ సర్వే విష్ణవాద్యాస్తుష్టుః పునః. విష్ణు సకల దేవతలు ఆ ఏ వృక్షం దగ్గర అయితే వెళ్ళి ఉండమని చెప్పిందో ఈవిడ సువర్చ, అక్కడికి వీళ్ళు చేరుకున్నారు. సురక్షితంగా ఉన్న దదీచి సువర్చల యొక్క
పుత్రుడైన పరమేశ్వరుడు యొక్క అవతారమైన అక్కడ ఆయనకి జాతకర్మాలు ఇట్లాంటి సంస్కారాలన్నీ చేసి మళ్ళీ ఆయనకి స్తుతులు చేశారు వీళ్ళందరూ. పిప్పలాదేతి తన్నామా చక్రే బ్రహ్మ ప్రసన్నది ప్రసన్నో భవ దేవేశ ఇత్యూచే హరినా సురేహ. ఆ బ్రహ్మదేవుడు చాలా ఆనందంగా ఆయనకి పిప్పలాద అన్న నామాన్ని పెట్టాడు. అలాగే దేవతలతో విష్ణు కూడా ఓ దేవేశ ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రసన్నులై మళ్ళీ ఇలా అంటున్నారు. ఇత్యుక్త్వా తమనుజ్ఞాయ బ్రహ్మ విష్ణు సురాస్తత స్వం స్వం ధామ యయుః సర్వే విధాయ చ మహోత్సవం. అంటే ఇక్కడ ఏ కార్యానికైతే వచ్చారో మళ్ళీ లోక హితార్థమై అవతారం తీసుకున్న పరమేశ్వరుడే ఈ పిప్పలాద రూపంలో ఉన్నాడు. అందుకని మళ్ళీ ఆయనకి నామకరణ ఇటువంటి క్రతువులన్నీ చేసిన తర్వాత మళ్ళీ పరమాత్మ యొక్క ఆజ్ఞతో బ్రహ్మ విష్ణు సమస్త దేవగణములు మహా ఉత్సవంలో వీళ్ళు ఆనందంగా పాల్గొన్న తర్వాత వాళ్ళ ధామాలకి వాళ్ళ స్థానానికి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. అత రుద్ర పిప్పలాదో అశ్వస్తమూలే మహాప్రభు తతాపా సుచిరం కాలం లోకానం హితకామ్యయ. దీని తర్వాత రుద్రావతారమైన ఆ పిప్పలాద రూపంలో ఉండి ఆ పీపల వృక్షం దగ్గర ఉంటూ ఆ సంసారానికి హితకరమైన ఇచ్చతో ఇక్కడ చాలా కాలం దాకా అక్కడ తపస్సు చేస్తూ ఉండిపోయాడు. ఇతం సుతపాతస్తస్య పిప్పలాదస్య సమ్ముఖే మహాకాలో వ్యతీయాయ లోకచర్యానుసారిణః. ఈ ప్రకారంగా లోకచర్యలను అనుసరిస్తూ ఆ పిప్పలాద ముని చక్కగా తపస్సును చేసుకుంటూ చాలా సమయం అక్కడే ఆ వృక్షం దగ్గరే గడిపేశాడు. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలు 24 చాప్టర్ సంపూర్ణం.